ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. ప్రతి సంవత్సరంలానే ఈసారి కూడా ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన ఓరుగల్లు నడువొడ్డులో ఉన్నటువంటి ఈ ఐగ్రవాచారి గ్రౌండ్స్లో మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని రేపు సాయంకాలం 5:30కు ప్రారంభించుకోబోతున్నాం. ఓరుగల్లు ఒక కళా రాజధాని, ఒక సాంస్కృతిక రాజధాని, ఒక శైవ క్షేత్రం, ఒక ఆధ్యాత్మిక క్షేత్రం కాబట్టి మన ఓరుగల్లు వైభవాన్ని, ఆ శివుడి తత్వాన్ని చాటే విధంగా మరి మనం నిర్వహించేటువంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనము ఈ శివరాత్రి ఉత్సవము, ఇది మన తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద శివరాత్రి ఉత్సవం. మన దక్షిణ భారతదేశంలో ఈషా ఫౌండేషన్ తర్వాత ఇదే అతిపెద్ద శివరాత్రి కార్యక్రమంగా గుర్తింపు పొందింది. ఇది అనేక కార్యక్రమాల మేళవింపుగా ఉంటుంది కాబట్టి, ముఖ్యంగా ఆధ్యాత్మిక సాంస్కృతిక కళా కార్యక్రమాల సమ్మేళనంగా ఉంటుంది కాబట్టి, మరి ఓరుగల్లే కాకుండా ఓరుగల్లు చుట్టూ ఉన్నటువంటి అనేక జిల్లాల నుండి పెద్ద ఎత్తున శివభక్తులు శివరాత్రి రోజున ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. మరి ప్రతి సంవత్సరంలానే ఈసారి కూడా సుమారు 1,00,000 మంది భక్తులు ఇక్కడికి వస్తారని మేము ఆశిస్తున్నాము. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తిగా వస్తూ ఉన్నాయి. ఈ శివరాత్రి ఉత్సవాన్ని నిర్వహించడానికి సుమారుగా 200 మంది మన వరంగల్ వాలంటీర్స్ 1 నెల రోజుల పాటు శ్రమిస్తారు. ఆ నెల రోజుల పాటు శ్రమించిన తర్వాత చూసేటువంటి కార్యక్రమమే ఈ మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం. మేము దాదాపు ఇక్కడ గ్రౌండ్కి సంబంధించి 2-3 రోజుల ముందే ఇక ఏర్పాట్లు ప్రారంభించినాము. ఏర్పాట్లన్నీ పూర్తిగా వస్తున్నాయి. ముఖ్యంగా భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు కావాల్సినటువంటి నీటి వసతి కానీ, లేకపోతే టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ, పార్కింగ్ ఫెసిలిటీ కానీ, ఇతరత్ర కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా మేము చాలా జాగ్రత్తగా అన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాము. రేపు ఉదయం వరకు ఈ వేదిక ముస్తాబవుతుంది. శివభక్తులకు జాగరణ కోసం ఒక అద్భుతమైనటువంటి ఒక వేదికగా తీర్చిదిద్దబడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ శివరాత్రి ఉత్సవము ఇది ముక్కంటి ఉత్సవము, 3 కోట్ల తెలంగాణ శివభక్తుల ఉత్సవము. ఇది ఓరుగల్లు వైభవ ఉత్సవము, ఇది కాకతీయుల కళా ఉత్సవము, ఇది తెలుగు భాషా ఉత్సవము, తెలంగాణ సాంస్కృతిక ఉత్సవం. కాబట్టి శివభక్తులు పెద్ద ఎత్తున, మన తెలుగు ప్రజలు, మన కాకతీయ సామ్రాజ్య వారసులు, మన ఓరుగల్లు పౌరులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా, ఈ అద్భుతమైనటువంటి జాగరణ వేదికను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రేపు సాయంకాలం 5:30కు ఆ ఆది దంపతులు పార్వతీ పరమేశ్వర్ల యొక్క కళ్యాణంతో ఈ కార్యక్రమము ప్రారంభమవుతుంది. దాని అనంతరము పేరని, దాని అనంతరము మన ఓరుగల్లు చిన్నారులతోని అద్భుతమైనటువంటి గేయ నృత్య ప్రదర్శనలు, దాని అనంతరము ఇనాగరల్ కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత రాధా మనోహర్ దాస్ గారి ప్రవచనం ఉంటుంది. వారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు, ఇస్కాన్ స్వామీజీ, తెలుగు ప్రజలకు సుపరిచితులు. వారి యొక్క ప్రవచనం ఉంటుంది. దాంతోపాటు పద్మశ్రీ దర్శనం మౌలయ్య గారి యొక్క కిన్నర వాయిద్య ప్రదర్శన కూడా ఉంటుంది. వారి 12 మెట్ల కిన్నర్ను రేపు ఇక్కడ వాయించబోతూ ఉన్నారు. దాంతోపాటు మనందరికీ సుపరిచితులు, ప్రముఖ కవి రచయిత అయినటువంటి దేశపతి శ్రీనివాస్ గారి యొక్క తెలుగు సాహిత్య కళావైభవం, తెలంగాణ సాంస్కృతిక వారసత్వ విశిష్టతను చాటేటువంటి సందేశం ఉంటుంది. అనేక మంది కవులు, కళాకారులు రేపు ఈ వేదికగా అద్భుతమైనటువంటి ప్రదర్శనలు కూడా ఇవ్వబోతూ ఉన్నారు. ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు, మన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు అయినటువంటి ఆర్పి పట్నాయక్ గారి యొక్క స్వరాభిషేకం, అదేవిధంగా తన వైవిధ్యభరితమైనటువంటి గాత్రంతో అద్భుతమైనటువంటి జానపద పాటలు, శివభక్తి పాటలతో మన తెలుగు ప్రజలకు చేరువైనటువంటి నల్గొండ గద్దర్ గారి యొక్క గానం కూడా ఉంటుంది. వారితో పాటు మన ఓరుగల్లు ముద్దబిడ్డ
మనందరికీ గర్వకారణమైనటువంటి మన ప్రముఖ రచయిత, గేయ రచయిత, నేషనల్ ఫిల్మ్ అవార్డీ అయినటువంటి మన కాసర్ల శ్యామ్ గారి యొక్క గేయ సందేశం కూడా ఉంటుంది. అద్భుతమైనటువంటి జానపద పాటలు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో అసైదుల్లా హారతి అనేటువంటి పాట కావచ్చు, లేకపోతే ఉత్తరమందింద రాజాలు అనేటువంటి, ముద్దుల కొడుక రాజా అనేటువంటి పాటలు, ఇట్లాంటి పాటలతోని ఉద్యమానికి ఊతమిచ్చినటువంటి కొదారి శ్రీనివాస్ గారి యొక్క జానపద సందడి కూడా ఉంటుంది. ఇంకా మీ అందరు కూడా తెలుసు, చాలామంది నిహాల్ గారు శివోహం పాట పాడినటువంటి వారు, ప్రకృతి రెడ్డి గారు, తర్వాత బొంబాయికి రాను అని పాట పాడినటువంటి ప్రభ, ఇట్లా అనేక మంది అద్భుతమైనటువంటి కళాకారులు కూడా మరి మన ఓరుగల్లు వేదికగా ఈ జాగరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వారు రాబోతూ ఉన్నారు. ఓరుగల్లు వారికి ఆతిథ్యం ఇవ్వబోతూ ఉంది. కాబట్టి శివభక్తులందరూ కూడా పెద్ద ఎత్తున సాయంకాలం 5:30కు ప్రారంభమయ్యేటువంటి శివపార్వతి కళ్యాణం వరకే చేరుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎటువంటి పాసులు అవసరం లేదు. ఎవరైనా కొంతమంది ప్రముఖులు ఉంటే వాళ్ళకి విఐపి పాసెస్ ఉంటే వాళ్ళు ముందు కూర్చుంటారు. బట్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో మనం పాల్గొనవచ్చు. పాసెస్ కంపల్సరీ ఏమీ కాదు. కాబట్టి మీ అందరూ కూడా ఇక్కడికి 5:30కు చేరుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. నేను ఇంతకుముందు కూడా అనేక సందర్భాలుగా చెప్పాను, ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఇది రాజకీయాలకు అతీతమైనటువంటి కార్యక్రమం. ఇది మన ఓరుగల్లు ఉత్సవం, ఇది మన పరమశివుడి ఉత్సవం ఇది. కాబట్టి ఈ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా మనం పిలిచేటువంటి గెస్టుల విషయంలో కానీ, లేకపోతే పిలిచేటువంటి ఆర్టిస్టుల విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ కార్యక్రమం అందరి కార్యక్రమంగా ఉండేలాగా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దీనికి మన ఓరుగల్లు పౌరులు కూడా అనేక మంది దీనికి సహకారం చేస్తూ ఉన్నారు. ఇది ఇండస్ ఫౌండేషన్ కార్యక్రమం కానే కాదు, ఇది ఓరుగల్లు కార్యక్రమం, ఇది మన కాకతీయుల కార్యక్రమం, ఇది మనందరి కార్యక్రమం. కాబట్టి ఆ రకంగానే ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, మీడియా మిత్రులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే అసలు ఓరుగల్లులో, అది కూడా హన్మకొండ నడిఒడ్డులో ఉన్నటువంటి అగ్రవాచారి గ్రౌండ్స్లో ఒక ధార్మిక కార్యక్రమం అంటే ఎవరు రారన్నారు. కానీ మీడియా వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమం యొక్క నేపథ్యము, దీని యొక్క రూపము ప్రజలకు చేరడం వల్ల మొదటిసారి వారి యొక్క సహకారంతో ఇది మరి విజయవంతమైంది. దాని అనంతరము ప్రతి సంవత్సరం కూడా సాధ్యమైనంతగా ఈ ప్రవచనాలు కానీ, లేకపోతే భక్తి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు లైవ్ ఇవ్వడం కారణంగా, లేకపోతే మీ పత్రికల్లో మీ కళలకు మంచిగా పని చెప్పి అద్భుతంగా కథనాలు ఇవ్వడం వల్ల ఇది అద్భుతంగా ప్రజలకు కూడా చేరువైంది. ఇలాంటి కార్యక్రమాలు మనందరికీ కూడా అవసరం. ఇది ఇప్పుడు రాజకీయ పార్టీలు వస్తాయి పోతాయి, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, నాయకులు వస్తారు దిగిపోతారు, కానీ శివుడు ఈ కాలాలకు అతీతమైనటువంటి ఒక దైవం. ఓరుగల్లు కూడా కాలాలకు అతీతమైనటువంటి ఒక ప్రాంతం. ఇది నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఓరుగల్లు అటు ఉత్తర కాశీ, ఇటు దక్షిణ కాశీ, రామేశ్వరం, ఈ మూడు కూడా ఒకే లాంగిట్యూడ్లో ఉంటాయి, ఎర్త్ మీద ఒకే రేఖాంశంలో ఉంటాయి. 79 డిగ్రీస్లో ఈ మూడు ప్రాంతాలు కూడా ఉంటాయి. అందుకనే జైన్లు కూడా వాళ్ళు ఉత్తర భారతదేశం నుంచి కాశీ నుంచి రామేశ్వరం వరకు నడుచుకుంటూ ఇదే 79 డిగ్రీస్లో నడుచుకుంటూ పోతూ ఉంటే, మన ఓరుగల్లుకు వచ్చిన తర్వాత ఈ పద్మాక్షి మన కాలభైరవ గుట్ట దగ్గర వాళ్ళు అద్భుతమైనటువంటి శక్తి ఉన్నటువంటి ప్రాంతంగా కనుక్కొని ఇక్కడ వాళ్ళు ధ్యానం చేసిండ్రు. అందుకనే జైన్ల యొక్క ఆనవాళ్ళు ఇక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. చాలామంది చెప్తుంటారు, చాలామంది గొప్ప గొప్ప సాధువులు ఇక్కడ ఈ గుట్టలలో తపస్సు చేసిండ్రని చెప్పేసి. ఇప్పటికి కూడా అనేక మంది సిద్ధులు సూక్ష్మ రూపంలో వచ్చి ఇక్కడ సాధన చేస్తూ ఉంటారని కూడా మనకు చెప్తూ ఉంటారు. కాబట్టి అంత అద్భుతమైనటువంటి ఓరుగల్లు యొక్క వైభవాన్ని చాటడానికే ఈ కార్యక్రమం. కాబట్టి ఇది ఓరుగల్లు కార్యక్రమం. ఆ కార్యక్రమానికి తగ్గట్టుగానే మీడియా వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి సహకారాన్ని, మన ఓరుగల్లు పుర ప్రముఖులు కూడా సహకారాన్ని అందించారు. ఈ సంవత్సరం కూడా మీ యొక్క సహకారంతో దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము కంకణబద్దులై మేము పనిచేస్తూ ఉన్నాము. రేపు సాయంకాలం 5:30కు జరగబోయేటువంటి కార్యక్రమంలో కూడా మీ అందరూ కూడా పాల్గొనాల్సిందే. ఈ సందర్భంగా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ, జై వరంగల్, జై హింద్.